దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా విశ్వాసులు తప్పనిసరిగా లేఖనాలను పరిశోధిస్తూ బైబిల్లోకి చూస్తూ ఉండాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతాను, దయతో ఆలకించండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపాభరితుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కొరకే ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన మా దైవమా యేసు రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ క్రైస్తవ సత్యాన్వేషకుల అఖిల భారత మహాసభలో ఈ ప్రారంభ కూటమి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వర్షం కురియుచున్నప్పటికీ, అనేక రీతులుగా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ, దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ వాక్యము కొరకు దప్పికొని తరలి వచ్చిన నీ యొక్క దుప్పుల కొరకు, నీ విశ్వాసుల కొరకు, నీ పిల్లల కొరకు నీకు వందనాలు ప్రభువా. నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశము పొందుదురు అన్న మాట కొరకు నీకు స్తోత్రాలు. ఈ సాయంత్ర కూటంలో మీ దిన సేవకును మరుగు చేయము నాయన. మీరే దిగి వచ్చి మాకు గురువై ఉపదేశం చేయండి. రూపాంతర కొండ మీదికి నీ మహిమ మేఘము దిగి వచ్చి యేసుగాక మరెవ్వరు కనబడకుండా చేసినట్లుగా ఈ సాయంత్రం మా మధ్యలో జరుగును గాక తండ్రి. లేఖన క్రీస్తు మిమ్మును మేము చూడగోరుచున్నాం. నీ శక్తిని, నీ బలమును, నీ ప్రభావమును, నీ అనంత జ్ఞానములో నీవు చేసిన సంకల్పమును, ఆలోచనను మేము ఈ రాత్రి దర్శించినట్లు కృప దయచేయము నాయన. నీ సేవకుడు వట్టి వాడే అల్పుడు, అల్పజ్ఞుడు నీ పక్షముగా నీ సమాజం ఎదుట తెగించి నిలువబడి ఉండగా ప్రభువా, మీ దాసులతో పాటు మేమందరము విద్యార్థులమే. నీవే ఉపదేశకుడమే మమ్మను తరింప చేయమని, మమ్మను ధన్యులుగా చేయమని, మమ్మను ఆశీర్వదించమని, లేచి ఇంట్లోకి వెళ్ళుచుండగా, మా స్థలములకు వెళ్ళుచుండగా మా గుండె మాలో మండుచు ఉండకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంత్ర వేళ ఒకానొక ప్రాముఖ్యమైన విషయము మీదకు మీ దృష్టిని ఆకర్షించాలని ప్రభు నన్ను ప్రేరేపించారు. ప్రకటన గ్రంథము మొదటి 3 అధ్యాయాలు సంఘములకు ప్రభువైన శిరస్సైన క్రీస్తునాథుడు తన సంఘములకు వ్రాయిచున్నటువంటి దిద్దుబాటు గద్దింపు లేఖలు. ప్రకటన గ్రంథమును గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ ప్రస్తుత అంశానికి మనం పరిమితమవుదాం. ఈ 7 సంఘములకు కూడా ఒక్కొక్క విధమైన దిద్దుబాటు, గద్దింపు, హెచ్చరిక, వాగ్దానం, ఆదరణ, ప్రోత్సాహం ప్రభు అనుగ్రహించారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం తుయతైరలో ఉన్న సంఘమునకు ప్రభు వ్రాసి పంపుతున్న సందేశం. చదువుకున్న లేఖన భాగంలో 20వ వచనం ప్రారంభం మనం గమనిస్తే అయినను అనే మాటతో ప్రారంభమవుతుంది. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. అయినను నీ మీద తప్పు మోపాల్సి ఉంది. అయినను అంటే అర్థం ఏమిటి? ఏమైనను అంతకు మునుపు మనం గమనించినట్లయితే, అంతకు పై వచనం, దానికంటే ముందున్న వచనం గమనిస్తే ఆ సంఘమును ప్రభు ఎన్నో విధాలను మెచ్చుకుంటూ ఉన్నాడు. మీరు మీకున్నటువంటి బైబిల్స్, మీ చేతిలో ఉన్న బైబిల్స్ గమనిస్తే 19వ వచనాన్ని చదువుతున్నాను.
నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును అని ప్రభు కితాబిస్తూ ఉన్నాడు. మెచ్చుకోలు మాటలు, వారిని మెచ్చుకునేటటువంటి భళా సహబాష్ అనే మాటలు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. తీతేర సంఘపు దూత సామాన్యుడు కాదు. ఆ సంఘము నామకార్థ సంఘము కాదు. ఈ రోజుల్లో చాలా సంఘాలలో రక్షణ అనుభవమే కనబడడం లేదు. బ్రదర్, మీరు ఎప్పుడు రక్షింపబడ్డారు అంటే చెప్పలేరు. నీ పాపాలు క్షమించబడ్డాయనే నిర్ధారణ నీకుందా అంటే అవును అని చెప్పలేరు. ప్రభుతో సంభాషించుకునే అనుభవం నీకుందా అంటే చెప్పలేరు. గాలి ఒక ఆచార క్రైస్తవ్యం కొనసాగుతుంది. పండగలు, ఆచారాలు అన్నీ సజావుగానే కొనసాగుతున్నాయి. దేవునితో ముఖాముఖి సంధింపు మాత్రం జీవిత కాలంలో ఒక్కసారి కూడా పొందకుండానే క్రైస్తవులుగా చలామణి అవుతూ జీవిత యాత్ర ముగిస్తున్నారు. అయిపోయింది. అలాంటి పేరుకు మాత్రము క్రైస్తవులున్న సంఘముతో ప్రభు మాట్లాడడం లేదు ఇక్కడ. వారు ఎలాంటి వారో మీరు గమనించండి. ఆ సంఘములో విశ్వాసం ఉన్నది అని ప్రభు మాట్లాడుతున్నారు. ఒట్టి విశ్వాసమే కాదు, క్రియలు కూడా ఉన్నాయి. దేవుని కొరకు పని చేయువారు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు, ప్రేమ పౌలన్నాడు. జ్ఞానమంతయు ఎరిగిన, ప్రవచనములు మర్మములన్నీ ఎరిగిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, నాకు ప్రయోజనమేమీయూ లేదు. ఈ సంఘంలో ప్రేమ కూడా ఉంది. ప్రేమ కలిగిన సంఘం, విశ్వాసం కలిగిన సంఘం. తరువాత పరిచర్య అనే మాట మాట్లాడుతున్నాడు. దేవుని సేవార్థమైన కార్యక్రమాలలో చురుకుగా కొనసాగే సంఘం, దేవుని కొరకు ఇచ్చుచున్నటువంటి విశ్వాసులు, సువార్త ప్రకటింపజేయడం, దేవుని వాక్య పరిచర్య కొరకు బోధకులను ప్రోత్సహించడం, బలపరచడం, కూటాలు ఏర్పాటు చేస్తున్నారు, సువార్త ప్రకటింపజేస్తున్నారు. పరిచర్య కలిగిన సంఘం, సాటి సహోదరుల పట్ల ప్రేమ కలిగిన సంఘం, దేవుని కార్యాభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిన సంఘం. నీ సహనమును ఎరుగుదునన్నాడు. ప్రభు కొరకెన్నో హింసలు భరించుచు కూడా ఓపికగా ప్రభునందు స్థిరులుగా నిలబడినటువంటి సంఘం. ఇవన్నీ కాక మరొక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నాడు. చాలా మంది విశ్వాసులు రక్షణ పొందిన ప్రారంభంలో ఎంతో అగ్గిలాగా ఉంటారు, అగ్నిలాగా ఉంటారు. కానీ 1 సంవత్సరం 2 ఏళ్ళు గతించాక వెనకటి ఉజ్జీవం ఉండదు. కానీ వీరి సంగతి అలాగూ లేదు. మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి. రాను రాను ప్రార్థన ఎక్కువవుతుంది, పరిచర్య ఎక్కువవుతోంది, ప్రేమ ఎక్కువవుతోంది, కానుకలు ఎక్కువవుతున్నాయి, అన్ని ఎక్కువవుతున్నాయి. కానీ ప్రియులారా, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది వండర్ఫుల్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ అండ్ గ్రోత్ దే ఆర్ షోయింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, అయినను ఓ తుయతేరా సంఘమా, నీలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, అయినా నీ మీద ఒక తప్పు నేను మోపాల్సి ఉంది. ఈ మాట గమనించాలి ప్రియులారా. దేవుని వాక్యమట ఒక పొల్లైనా గతించడానికి వీలు లేదు. దేవుడు మాట్లాడుతున్న మాటలు ప్రతి అక్షరము పొల్లు ప్రాముఖ్యమే. మన పనికి మాలిన తలలోని వెంట్రుకలను లెక్కబెట్టాడు. గర్భములో, చూలాలి గర్భములో పిండం మీద కూర్చుండగా ఎముకలు లెక్క పెట్టే దేవుడు.
ఆకాశ నక్షత్రాలన్నీ లెక్క పెడతా కూర్చున్నాడు ఆయన. వాటి లెక్క ఆయనకు తెలుసు. ఇవన్నీ గతించిపోయేవే. నా తల వెంట్రుకలు గతించిపోతాయి, ఎముకలు గతించిపోతాయి, నక్షత్రాలు కూడా గతించిపోతాయి. భూమి ఆకాశాలు గతించినా నా మాటలు ఏమాత్రమును గతించవు. గతించిపోయే వాటిని లెక్క పెడుతూ కూర్చున్నాడు ఆయన. ఈ గ్రంథములోని అక్షరాలు లెక్క పెట్టడా? ఈ గ్రంథములో ఎన్ని అక్షరాలు ఉన్నాయో, ఎన్ని తలకట్లు, ఎన్ని కొమ్ములు, ఎన్ని సున్నాలు ఉన్నాయో, ఎన్ని పొల్లులు ఉన్నాయో ఆయనకు తెలుసు. ఎవ్రీ స్మాల్ లెటర్ కౌంట్స్ అండ్ ఇట్ మ్యాటర్స్. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీ మీద ఒక తప్పు మోపుచున్నాను అనలేదు. ఏమన్నాడు? మోపవలసి. మోపవలసి అంటే అర్థం ఏంటి? It became necessary, unavoidable, imperative that I put this blame upon you. ఇది నాకు తప్పనిసరి అయిపోయింది. ఏమండి, ఇంత వర్షం వచ్చింది, మీరు రాకపోతేనే అని నన్ను అడిగారు అనుకోండి, నేనేమంటాను? రావలసి వచ్చింది, నేను రాక తప్పదు. ఏమండి, ఎందుకు ఈ పని చేశారు అంటే, చేయడం నాకు ఇష్టం లేదు కానండి, చేయాల్సి వచ్చింది. యేసు ప్రభువా, నీవెందుకు తప్పు మోపుతున్నావు సంఘం మీద? మోపడం నాకు ఇష్టం లేదు కుమారుడా. వాళ్ళు మంచి సంఘమే, నన్ను ప్రేమిస్తున్నారు, నా కార్యాలను ప్రేమిస్తున్నారు, చాలా మంచి బిడ్డలు. వారి మీద ఏ తప్పు మోపడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పు మోపవలసి వచ్చి. ఎందుకో తెలుసా? ఈ తప్పును ఎత్తి చూపకపోతే వాడు ఇంకా చెడిపోతాడు. ఒక ఘోర ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది ఆ సంఘం. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన సంఘాన్ని మీకే అప్పగించి తీర్పు తీర్చండి అంటే మీరేమంటారు? క్రియలు, ప్రేమ, సహనం, పరిచర్య, విశ్వాసం, భక్తి, నానాటికి అధికమగుచున్నటువంటి భక్తి కార్యాలు నిన్నే జడ్జిగా పెడితే నీవేమంటావు? అబ్బో, ఇంత అమోఘమైన సంఘం ఎక్కడా లేదు, పరలోకంలో 100% మార్కులు కొట్టేసరి వీళ్ళు పొమ్మంటారు. కానీ అన్ని శుభలక్షణాలు కలిగిన సంఘం మీద ప్రభు అంటున్నాడు, ఒక తప్పు నేను మోపవలసి వచ్చింది. అది ఏమనగా, యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. మరలా చెబుతున్నాను, ప్రతి అక్షరాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. యెజబెలు అను స్త్రీని నువ్వు సంఘంలోకి తెచ్చుకున్నావు అనడం లేదు, నువ్వు సంఘంలోకి పిలిచావు అనడం లేదు. ఏమంటున్నాడు ఆయన? ఉండానిచ్చుచున్నావు. నువ్వు పిలవలేదు, అది ఎలాగొచ్చిందో వచ్చేసింది లోపలికి. నువ్వు పుట్టక ముందే ఉంది అమ్మగారు. అమ్మగారి పేరేంటి? యెజబెలు. ఆమె సంఘంలో ఉన్నది నీ ప్రమేయం లేకుండా లోపలికి వచ్చేసి నువ్వు పుట్టి కళ్ళు తెరిచేసరికి అది ఉంది సంఘంలో. అది ఉన్నది అని నీకు తెలుసు. దాన్ని తరిమేయడానికి నీవేం ప్రయత్నం చేయడం లేదు. దట్ ఈజ్ యువర్ క్రైమ్, దట్ ఈజ్ యువర్ సిన్. ప్రియ సోదరుడా, రేపు క్రీస్తు న్యాయపీఠము ముందు మనము గద్దింపుకు గురి కాకుండా ఉండాలంటే, క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మనం ఉండాలంటే ఈ పాపం మనలో నుండి తీసేసుకోవాలి. విశ్వాసులు అడుగుతారు, నేనేం పాపం చేశానండి, నేనేం పాపం చేశాను, నేను మంచివాడినే కదా అనుకుంటున్నారు. ప్రియులారా, ఒక మాట చెబుతాను. పాపము అనేది చాలా భయంకరమైనది. అది దేవునికి క్రోధం పుట్టించేది.
నిజమే కానీ అసలు పాపం అనగానే నీవు దేని గురించి ఆలోచిస్తున్నావు? పాపములలోకెల్లా భయంకర పాపం ఏది అని అడిగాను అనుకోండి, మీరేం చెబుతారు? కొంతమంది వ్యభిచారం అంటారు, మరికొంతమంది నరహత్య అనొచ్చు. ఇక మన దృష్టికి ఏమిటంటే వ్యభిచారము నరహత్య చేయని వారల్లా పరిశుద్ధులని మన ఉద్దేశం. పోనీ సిగరెట్లు సారా కళ్ళు తాగకుండా ఉంటే వాడు పరిశుద్ధుడని మన ఉద్దేశం. నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. సిగరెట్ తాగడం మంచిదని నేను చెప్పడం లేదు, అది నీ శరీరానికి విషయంతో సమానం. గవర్నమెంట్ వాళ్ళు చెబుతున్నారు కదా, అది తప్పనే మాట నేను చెప్పనక్కర్లే, అందరికీ తెలుసు. త్రాగేవారు కూడా మానుకుందామని ప్రయత్నం చేస్తున్నారు, నాకు తెలుసు, కానీ అది మానుకోలేరు. దేవుని శక్తి నీకుంటే తప్ప నీవు చెడు అలవాట్లు మానుకోలేవు. బట్ టునైట్ ఐఎమ్ నాట్ ప్రీచింగ్ అబౌట్ దట్ సిన్. దేవుని ఆలయమును చెడగొట్టుట అనే మాట మీకు తెలుసా? 1 కొరింథీ పత్రికలో 2 సార్లు రాశారు. చూద్దామా లేఖనాలు? అసలు పాపం అంటే ఏమిటి? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి, 6వ అధ్యాయంలో ఒకసారి, 2 సార్లు ఉంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. నాకు చెప్పండి ఒక మాట, మీరు అనేది ఏకవచనమా బహువచనమా? బహువచనం. ఆలయమై ఉన్నారు ఏకవచనమా బహువచనమా? ఏమండి? ఏకవచనం. ఆలయము అనేది ఏకవచనం, మీరు అనేది బహువచనం. మీరు అంటే సమాజంతో మాట్లాడుతున్నాడు. మీరందరూ కలిసి ఆలయమై, విశ్వాసులు అనేకులు ఆలయము ఒక్కటే. విశ్వాసులు అనేకులు కలిసి ఎన్ని ఆలయాలైనవి? ఒకే ఆలయం. అనేక మంది విశ్వాసుల సమూహం, దేవుని సంఘం ఒక ఆలయము. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ఆలయము అనగా జీవము గల దేవుని సంఘము అనే మాట వ్రాయబడి ఉంది. కనుక 1 కొరింథీ పత్రిక 3:16లో ఉన్న ఆలయము ఏం ఆలయం చెప్పండి? అది సంఘము అను దేవాలయం. ఏం ఆలయం అది? సంఘము అను దేవాలయం. కానీ 6వ అధ్యాయము 19వ వచనంలో మీ దేహము దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయం అయి ఉన్నదని మీరు ఎరుగరా. ఇప్పుడు నాకు చెప్పండి మీరు దయచేసి, 6:19లో ఉన్న ఆలయం ఏమిటి? దేహము దేవుని ఆలయం. నన్ను మన్నించండి, ఒక పాపులర్ సాంగ్ ఉంది, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని. Can you show me one statement in the Bible that heart is the temple of the Lord? హృదయము దేవుని ఆలయం అని లేదు బైబిల్లో. నా కుమారుడా నీ హృదయం నాకేం అన్నాడు. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నాడు. ఇన్ ఎఫెక్ట్ దట్ బికమ్స్ అ టెంపుల్. ఆఫ్ కోర్స్ మంది యవనస్తులకు పరిశుద్ధత ఎందుకు లేదో తెలుసా? They are thinking that heart is the temple of the Lord, body is not the temple. నేను చెబుతున్నాను, హృదయం దేవుని ఆలయం అనుకున్నంత కాలం నీకు పాపం మీద జయం రాదు. నా శరీరం దేవుని ఆలయం అనుకో, పాపం మీద నీకు రాత్రికి రాత్రి జయం వచ్చేస్తుంది. నా శరీరం దేవుని ఆలయం, ఈ చెయ్యి దేవుని ఆలయం, ఈ కన్ను దేవుని ఆలయం, ఈ నాలుక దేవుని ఆలయం. గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ దిస్ బాడీ. Now I cannot use this body as I like. కనుక శరీరం దేవుని ఆలయం.
రెండవది ఏమిటండి? ఇలాంటి చిన్న చిన్న ఆలయాలన్నీ కలిసినటువంటి ఒక సమాజము కూడా దేవుని. కనుక ఇప్పుడు ఆలయాలు ఎన్ని చూస్తాం మనం ఇందులో? ఏమండి, శరీరము ఒక ఆలయం, ఆ సంఘము కూడా ఒక ఆలయం. ఈ రెండు చోట్ల ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని ఎక్కడుందో చెప్పగలరా? 3:16 చూడండి, 6:19 చూడండి, ఎక్కడుంది? ఏమండి, మీ బైబిల్ చూసి చెప్పండి, ఎక్కడ ఉందంటారు? ఏమండి, 3వ అధ్యాయం 16వ వచనం, అవునా? 3:17 ఎవడైనా దేవుని ఆలయమును. కనుక 3వ అధ్యాయంలో ఆలయం ఏమిటి నాకు చెప్పండి? అవును, ఆలయము ఏమిటది? సంఘము. థ్యాంక్ యూ వెరీ మచ్. గనక ఎవడైనను ఆలయమును పాడు చేస్తే దేవుడు వాని పాడు చేయును అనే సీరియస్ వార్నింగ్ ఏ సందర్భంలో ఇచ్చాడు? ఏ సందర్భం? దేవుని సంఘము అను ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వాణ్ణి. ప్రియులారా, ఒకడు సిగరెట్ తాగితే, సారా తాగితే తన సొంత శరీరం కుళ్ళిపోతుంది, టీబీ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. అది దేవుని ఆలయం పాడైపోవడమే. కానీ కొంతమంది సిగరెట్ తాగరు, ఎలాంటి మత్తు పానీయాలు త్రాగరు, వ్యభిచారం చేయరు, నరహత్య చేయరు. కానీ కొండెములు, అబద్ధపు నిందలు ప్రచారం చేసి సంఘాలు చిచ్చు పెడుతున్నారు, కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు. యాకోబు పత్రిక అంశంలో కొద్దాం దయచేసి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు 3వ అధ్యాయము 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. 6వ వచనం, నాలుక అగ్నియే. చూసారా? 5వ వచనం, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అగ్నిని తగులబెట్టును, నాలుక అగ్నియే. కొంతమంది సంఘాలు పాడు చేస్తున్నారు, కుటుంబాలు పాడు చేస్తున్నారు. దాన్ని వ్యభిచారం చేయట్లేదు కదా అనుకుంటున్నారు, ఎవరిని చంపలేదు కదా అనుకుంటున్నారు. నోరు అవలీలగా వాడి లోకాన్నే పాడు చేస్తున్నారు. కనుక ప్రియులారా, ఒక మాట చెబుతున్నాను, ఎవరైనా శరీరముతో పాపము చేస్తే వాడినేమో మనం వెలివేస్తాం. కానీ వ్యభిచారము, నరహత్య, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి అబద్ధపు నిందలు, కొండెములు, చెడ్డ మాటలు ప్రచారం చేస్తూ సంఘాలు గలిబిలి చేస్తున్న వాళ్ళేమో మన దృష్టికి పరిశుద్ధులు. నేను చెబుతున్నాను, తన సొంత శరీరమును పాడు చేసుకునేవాడే పాపి అయితే, దేవుని శరీరమైన సంఘమును పాడు చేసేవాడు ఇంకా 1000 రెట్లు ఎక్కువ దుర్మార్గుడు అన్నమాట. is a million times more serious criminal, a man who is spoiling the church of God. దేవుని సంఘమా, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ మీద ఒక తప్పు ఉంది. ఇంతకాలం ఏమనుకుంటున్నావంటే, నేను ఏ తప్పు చేయదనుకుంటున్నావు? దానిలో తప్పుంది. ఆ తప్పేమిటో తెలుసా? నువ్వు గ్రహించట్లేదు. కానీ దేవుని సంఘానికే పట్టిన ఒక క్యాన్సర్. యెజబెలు అను స్త్రీని నీవు ఏమండి ఉడనిస్తున్నావు. ప్రియులారా, చక్కచక్క చెప్పుకెళ్తాను. యెజబెలు అనే స్త్రీ, యెజబెల్ అనే నామం పాత నిబంధనకు చెందిన నామం. మనకు బాగా తెలుసు కదూ. పాత నిబంధన గ్రంథంలో
దుష్టుడైన ఆహాబు రాజు కాలంలో ఆహాబు యొక్క భార్యగా పట్టపురాణిగా ఇశ్రాయేలు దేశము మీద ఏలుబడి చేసినటువంటి ఒక భ్రష్టురాలు ఈ యెజబెల్ అనే స్త్రీ. ఒకవేళ మనం మొదటి రాజుల గ్రంథంలోకి వచ్చినట్లయితే ఆహాబు యొక్క సంగతి మనం చూద్దాం. మొదటి రాజులు 16వ అధ్యాయం మొదలుకొని 2వ రాజుల్లోకి దాకా యెజబెలమ్మ చరిత్ర వ్రాయబడి ఉంది. 16వ అధ్యాయంలో 31వ వచనం, ఒమ్రీ కుమారుడైన ఆహాబు సీదోనీలకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను. తర్వాత మీరు ఈ విషయాన్ని ఇంటి దగ్గర చదువుకోవచ్చు. 16, 17, 18 ఆ వచనములన్నీ కూడా యెజబెల్ యొక్క చరిత్ర వ్రాయబడి ఉంది. ఆహాబు అనే ఇశ్రాయేలు రాజు దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా ఒకానొక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇశ్రాయేలుకు రాజైన వాడు అన్య స్త్రీని వివాహం చేసుకోకూడదు, అది దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించాడు. కానీ సీదోను రాజు కుమార్తెను చేసుకున్నాడు వీడు ఆహాబు, దుష్టుడు. ఆ అమ్మ రావడమే ఆమె తండ్రి గారు మొక్కే బయలు దేవతను ఆరాధనను ఇశ్రాయేల్ దేశంలోకి పట్టుకొచ్చేసింది. మళ్ళీ కొంతమంది అబద్ధ ప్రవక్తల్ని కూడా వెంట తెచ్చుకుంది. ఆమె ఆహాబును ముక్కు పట్టి ఆడించి ఏం చేసిందో తెలుసా? రాజ్యమంతా గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఖడ్గము చేత యెహోవా ప్రవక్తలందరినీ చంపించేసింది. రాజు బొక్కసంలో నుండి డబ్బులు జీతాలు ఇచ్చి అబద్ధ ప్రవక్తలను మేపింది. అబద్ధ ప్రవక్తలు ఇశ్రాయేల్ దేశమంతా ప్రయాణం చేసి యెహోవా దేవుడు కాడు, బయలు దేవుడే దేవుడు, యెహోవాను మొక్కవద్దని ప్రచారం చేస్తున్నారు. యెహోవాయే దేవుడు అని చెప్పడానికి ఎవడు లేడు, చంపేశారు అందరినీ. నిజం చెప్పేవాడు ఒకడు లేడు, అబద్ధాలు చెప్పే ప్రవక్తలు 850 మంది ఉన్నారు. అందరికి యెజబెలమ్మ జీతాలు ఇచ్చి పోషిస్తా ఉంది. ఆ యెజబెలు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? పవిత్రురాలు అని అర్థం. యెజబెలు అంటే అర్థం ఏంటంటే పవిత్రురాలు అని అర్థం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్నామర్ ఇన్ ద హోల్ బైబిల్. అది జారిని, వ్యభిచారిణి, చిల్లంగితనము, మాంత్రిక విద్యలు నేర్చిన స్త్రీ, దయ్యముల పూజ చేసే స్త్రీ. అది పవిత్రురాలు కాదు. నేను ప్రవక్తనని చెప్పుకుంటుంది, చేసేదంతా సైతాన్ బోధ. ఆ యెజబెలు కారణంగా ఇశ్రాయేలు దేశములో చాలా పెద్ద భ్రష్టత్వం సంభవించింది. ప్రియులారా, 2-3 సంగతులు చెబుతాను వినండి. యెజబెలు కారణంగా సంభవించిన మొట్టమొదటి సంగతి ఏమిటంటే, మొదటి రాజులు 18వ అధ్యాయం 21వ వచనంలో చెబుతున్నాడు, మీరెన్నాళ్ల వరకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెజబెలు యొక్క కార్యము చేత ఇశ్రాయేలులో ఏం జరిగిందండి? 2 తలంపుల మధ్య తడబడుచున్నారు ఇశ్రాయేలీయులు. యెహోవా దేవుడా, బయలుదేవుడా? బయలుదేవుడిని మొక్కుదామా, యెహోవాను మొక్కుదామా? చంచల మనస్సు వచ్చేసింది. ఎవరు దేవుడో తెలియదు, ఏది సత్యమో తెలియదు, ఏది అబద్ధమో గుర్తుపట్టలేరు. ఎవరు కట్టుకున్న పుణ్యం? యెజబెలు చేసిన కార్యం. రెండవ సంగతి ఏమిటంటే, దేవుని డబ్బు ద్వారా అబద్ధ ప్రవక్తలను పోషిస్తోంది. ఇంకా చెబుతున్నాడు, బలిపీఠములను కూలగొట్టారండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చూడండి. కింద పడద్రోయబడి ఉన్న
యెహోవా బలిపీఠమును బాగు చేసి, యెహోవా బలిపీఠం ఏం చేయబడి ఉండదు అంతకుముందు? క్రింద పడద్రోయబడి ఉండెను. యెజబెలు భ్రష్టురాలు ఏం చేసిందంటే యెహోవా బలిపీఠాలన్నీ కూలగొట్టి బయలుదేవత ప్రవక్త జీతం ఇచ్చి పంపించి బయలుదేవత ఆరాధనను ఇశ్రాయేల్ దేశం నిండా నింపింది. యెహోవా దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న జనాంగాన్ని అంతా భ్రష్టు పట్టించింది ఈ యెజబెల్. సరే, ఏలియా ప్రవక్త లేచాడు, యెజబెల్ యొక్క బోధలు తప్పు అని నిరూపించాడు. కర్మేలు కొండ మీద సవాలు చేశాడు. రాజుగారు పట్టపురాణి గారు ఏకీభవించి యెహోవా దేవుడు గాడంటున్నారుగా, యెహోవాయే దేవుడు నేను నిరూపిస్తానన్నాడు ఏలియా. ఆకాశం నుండి అగ్నిని దింపించాడు ఏలియా. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. యెహోవాయే దేవుడు అని నిరూపణ కలిగింది. ఆ తరువాత చాలా కాలం అయిపోయింది. 2వ రాజులు 9వ అధ్యాయంలోకి వస్తే యెహూ అనే ఒకానొక యవనస్తుడైనటువంటి రాజు, యెహూ అనే ఒకానొక యవనస్తుడైన ఆత్మాభిషిక్తుడైనటువంటి రాజు యెజబెలును ఏం చేశాడో తెలుసా? యెజ్రెయేలుకు వస్తున్నాడు యెహూ యెజ్రెయేలుకు వచ్చుచున్నాడు అన్న వర్తమానం విని యెజబెలమ్మ ఏం చేసిందంటే కళ్ళకు కాటుక పెట్టుకొని ముఖానికి రంగులు పూసుకొని ముసళ్ళప్పటికి నాయనమ్మ అయిపోయింది. పండు వృద్ధాప్యంలో ఈ వేషాలు చూడండి. శిరోభూషణములు రంగులు అద్దుకొని దెయ్యంలాగా ఎదురొచ్చింది యెహూ అన్నాడు కదా, నా పక్షమున ఉన్నవారు ఎవరు? కొంతమంది తొంగి చూశారు, ఏమిటి రాజా, దీన్ని కింద పడద్రోయండి. రాజభవనపు మేడపై నుండి కింద పడద్రోయబడగా దాని నెత్తురు గోడల మీద చిందింది. దాన్ని గుర్రాలతో దొక్కించాడు. గుర్రముల మీద గోడల మీద 33వ వచనం చూడండి. గోడ మీద గుర్రముల మీద నెత్తురు చిందెను, మరియు గుర్రముల చేత దానిని త్రొక్కించాను. గుర్రాలతో తొక్కించాడండి. ఈ భ్రష్టత్వానికి అంతటికి మూలకారకురాలు, సామ్రాజ్య నాశని, భ్రష్టురాలు, దుర్మార్గురాలు, దాన్ని ఏం పేరు పెట్టినా తప్పులేదు. అలాంటి దాన్ని తొక్కించేసాడు. పీడ విరగడైపోయింది. యెహూ లోపలికి ప్రవేశించి భోజనం చేసి కాళ్ళు మోహం చేతులు కడుక్కొని అన్నాడు, ఆ శాపగ్రస్తురాలు ఎంత చెడ్డ, ఒక రాజు కుమార్తె కదా, కొంతకాలం మన్ని కూడా రాజ్యం వేరింది కదా, దాన్ని తీసుకెళ్ళి సమాధి చేయండి బాబు అన్నాడు. సమాధి చేద్దామని వెళితే ఏం జరిగిందో తెలుసా? ఆమె యొక్క అరచేతులు కపాలము తప్ప ఏవి కనపడలేదు. రంగులు ఎక్కడికి పోయినాయో, శిరోభూషణాలు ఎక్కడికి పోయినాయో ఏమి కనపడలే. రాజా సమాధి చేద్దామంటే నజ్జు అయిపోయింది, చట్నీ అయిపోయింది, ఎక్కడ సమాధి చేయాలన్నారు. సరే, దాని పాపమునకు యెహోవా విధించిన శిక్ష అన్నాడు, వదిలేశాడంతే. ఇంత జరిగిన తరువాత దాదాపు 1000 సంవత్సరాలయ్యాక ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. ఆ మాట గమనించారా? యెజబెలు ఎవరు? పాత నిబంధనలో ఇశ్రాయేలును భ్రష్టు పట్టించిన ఒక స్త్రీ. అది గుర్రాల కింద నలిగి నజ్జు అయిపోయింది. 900 ఏండ్లు అయిపోయినాయి. ఈనాడు యేసు ప్రభు వారు అంటున్నారు, ఓ త్వీతైరా సంఘమా, యెజబెలు అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు, అది నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. ఎంతో ప్రేమ కలిగిన వాడు, క్రియలు, సహనం, విశ్వాసం అన్నీ ఉన్నాయి, కానీ యెజబెలును బయటికి పారద్రోలడానికి నువ్వు ఎటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు.
ఇంతకు నేను అడుగుతున్నాను, అప్పుడెప్పుడో చచ్చిపోయింది కదా యెజబెల్ సంగతి ఇప్పుడు మాట్లాడతాడేమిటి ప్రభు? ప్రకటన గ్రంథంలో ఉపమాన భాష, అలంకార భాష ఉంది. అది మునుముందు మనం చెప్పుకుందాం. ఒకవేళ మీరెవరన్నా పరిశోధకులు ఉన్నట్లయితే ఊరికే 2-3 ముక్కలు చెప్తాను. ఒక మహాపట్టణము 11వ అధ్యాయంలో ప్రకటనలో కలిగిన మహాభూకంపానికి మహాపట్టణము 3 భాగములుగా చీలిపోయింది. ఆ పట్టణానికి సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను అన్నాడు. ప్రభువు సిలువ వేసిన పట్టణం ఏది? మనకు తెలుసు, యెరూషలేం. కానీ దానికి ఏం పేరు పెట్టాడు? సొదొమ అని పేరు పెట్టాడు, ఐగుప్తు అనే పేరు పెట్టాడు. చాలా లోతైన విషయం అది. ప్రకటన గ్రంథంలో యెరూషలేం అంటే యెరూషలేం కాదు, సొదొమ అంటే సొదొమ కాదు. ఉపమాన భాష ఉంది. అలాగే ఈమె సంగతి కూడా. యెహూరాజు బయలుదేరి గుర్రాలతో త్రొక్కించి అరచేతులు కపాలం తప్ప ఇంకేమీ లేకుండా నజ్జునజ్జు అయిపోయింది కదా యెజబెలు. అంతకాలం అయ్యాక 900 ఏళ్ళు అయ్యాక యెజబెలు నేను నన్నిస్తున్నానని నన్నంటావేమిటి యేసయ్యా అని అడిగితే ప్రభు చెప్పే సమాధానం, కుమారుడా, యెజబెలు చచ్చిపోయింది కానీ యెజబెలులో ఉన్న దురాత్మ చావలేదు. యెజబెలును వాడుకున్నటువంటి ఆత్మ, దయ్యము, ఆ దురాత్మ ఇంకా చావలే. గుర్రాలతో దొరికిస్తే యెజబెల్ నజ్జు అయిపోయిందండి, దురాత్మకేం కాలేదు. గుర్రాలతో దురాత్మ శక్తుల్ని త్రొక్కడానికి ఆ గుర్రాలు కాదు, ఇంకో గుర్రం కావాలి. మీకు చెప్పను నేను, దయచేసి ఒక మాట, మీరు 2వ రాజుల గ్రంథానికి రండి. మీరు దయచేసి వీఆర్ డ్రైవింగ్ ఎట్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి దయచేసి. 2:12. ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెబుతున్నాడు? ఎవరట? ఇశ్రాయేలు వారికి రథములను రౌతులు ఎవరట? ఏమండి? ఏలియా అని అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారికి అసలైన రథాలు, అసలైన గుర్రాలు, అసలైన రౌతులు ఎవరంటే ప్రవక్తలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట గమనించండి. గుర్రాలు దొక్కితే యెజబెలు నాశనం అవుతుంది, కానీ ఆ యెజబెల్లోని దురాత్మను దొక్కాలంటే ఎవరు తొక్కాలి తెలుసా? ఏలియాయే తొక్కాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్తలు కావాలండి, ఆత్మాభిషిక్తులైన దైవ సేవకుల కాళ్ళ కింద దేవునికి స్తోత్రం ఆ యొక్క దురాత్మలు త్రొక్కబడాలి. లూకాసు సువార్త 10వ అధ్యాయంలోకి రండి దయచేసి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని త్రొక్కడానికట? పాములను తేళ్లను. పాములు తేళ్లు త్రొక్కడం అంటే ఈ లోకంలో పాములు తేళ్లు కాదు, శత్రువు బలమంతటి మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాములంటే దురాత్మలని అర్థం, తేళ్ళంటే దురాత్మలని అర్థం. ఈ ఆత్మ సంబంధమైన పాములు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన తేళ్లు ఉన్నాయి. వాటిని త్రొక్కడానికి ఎవరు కావాలి? గుర్రాలు కాదు. ఎవరు కావాలండి? ఎవరు కావాలి?
ప్రవక్తలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చెప్పండి, యెజబెలు ద్వారా ఏమేమి వచ్చినాయండి? అబద్ధ బోధలు వచ్చాయి. ఇంకా ఏం జరిగింది? బలిపీఠాలు కూలగొట్టబడ్డాయి. ఇంకేం జరిగింది? సత్య ప్రవక్తలు చంపివేయబడ్డారు. ఇంకేం జరిగింది? అబద్ధ ప్రవక్తలు పోషించబడ్డారు. ఇన్ని విధాల భ్రష్టత్వం. ఆ యెజబెలు చచ్చింది కానీ దానిలో ఉన్న దురాత్మ చావల. ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు? అది ఎక్కడికి వచ్చేసింది? తుయతైరా సంఘము లోపలికి వచ్చేసింది. ప్రియులారా, యెజబెలు ఉన్నది అని ఎలా గుర్తుపట్టాలి? యెజబెలు ఎక్కడ ఉన్నా ఈ 4 లక్షణాలు ఉంటాయి. ఏ లక్షణాలు చెప్పండి? ఏ లక్షణం? మొట్టమొదట, బలిపీఠము కూలిపోతుంది. బలిపీఠం అనగా కొత్త నిబంధనలో ఆత్మ సంబంధముగా ప్రార్థన అని అర్థం. పాత నిబంధనలో కూడా 141వ కీర్తనలో చెబుతాడు, నేను చేతులెత్తుట, నేను ప్రార్థన చేయుట నీకు సాయంకాల నైవేద్యముగా ఉండునుగాక అన్నాడు. ప్రార్థన అనే బలిపీఠం. ఒక పాటలు జయ హే జయ హే అనే పాటలు, ప్రార్థన కాలము బహుప్రియమాయ్, ప్రార్థన కాలము బహుప్రియమాయెను, బహుప్రియమాయెను, సార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని వాక్యము. ప్రార్థన కాలము బహుప్రియమాయెను, బహుప్రియమాయెను, సార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని. ప్రార్థనలో బలిపీఠములాయెను, ప్రార్థనలో బలిపీఠములాయెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. ప్రార్థనలే ఏమైపోయినాయట? ఇప్పుడు ఈ బలిపీఠాలన్నీ కూలిపోయినాయి ఈ రోజుల్లో. అనగా ప్రార్థన కూటాలు ఎండిపోతున్నాయి అన్నమాట. స్వస్థపరిచే సభలు పాస్టర్ అద్దంకి రంజిత్ ఓఫీరుగా స్వస్థపరిచే కృపావరం కలిగిన గొప్ప దైవజనుడు అని మీరు డబ్బా కొట్టండి, పట్టజాలకు ఇసుకేస్తే రాకుండా జనం వస్తారు. స్వస్థపరిచే కూటాలంటే ఎక్కడ లేని వేలం వెర్రి. నేను చూశాను చాలాసార్లు. ఒకసారి హైదరాబాద్లో ఇలా జరిగింది. అనుకోకుండా ఒక మహా గొప్ప ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు స్వస్థపరిచే వరం కలిగిన ఆయన వచ్చారు. హైదరాబాద్ మొత్తం నిండిపోయిన ఆ యొక్క నిజాం కాలేజీ గ్రౌండ్ అంతా 2-3 లక్షల మంది నిండిపోయారు. ఆ ప్రక్కనే అనుకోకుండా ఒక బైబిల్ స్టడీ జరుగుతాం. ఆయన కూడా ఇంటర్నేషనల్ రినౌండ్ ప్రీచర్. ఆయనేమో డీప్ బైబిల్ స్టడీ ఇస్తున్నాడు, లోతైన వాక్య మర్మాలు బోధిస్తున్నాడు. నేను ఆ స్వస్థపరిచే కూటానికి వెళ్ళి చూశాను. దాదాపు 2 లక్షల మంది జనం. అక్కడ నాకేం దొరకలా, ఆహారం నాకేం దొరక. అవును, కొంతమందికి క్యాన్సర్ బాగవుతుంది అనుకోండి, దాంట్లో నాకు ఆహారం ఏముంది? మనం కోరుకోవలసిందేమిటి? ఏమండి, రక్షణలో ఎదుగునట్లు వాక్యమును పాలను అపేక్షించండి. నేను పెరగాలంటే నాకేం కావాలి? వాక్యమును పాలు కావాలి. నాకు అక్కడేం పాలు దొరకలే.
కాసేపు కూర్చున్నాను, ఒక ఆయన వచ్చి గుండె జబ్బు బాగైందన్నాడు, ఒక ఆయన క్యాన్సర్ బాగైందన్నాడు. నాకేం ఆకలి తీరట్లే. ఆయన క్యాన్సర్ బాగైతే నాకు ఆకలి ఎట్లా తీరు? నాకు పాలు పోయాలి, ఆహారం కావాలి. సరే, ప్రక్కనే ఉన్న బైబిల్ స్టడీకి వెళ్ళాను. సిగ్గుచేటు 200 మంది కూడా కచ్చలేరు అక్కడ. లోతైన వాక్య మర్మాలు చెబుతుంటే ఎంతమంది ఉన్నారు? 200 మంది. దేవుని సేవకులు తెల్లబట్టలు వేసుకొని, సంకలకు సంచులు తడుక్కొని, బైబిల్ బ్యాగులు వేసుకొని ఆ స్వస్థపరిచే కూటంలో తిరుగుతున్నారు. మరి అందరికీ ఏం రోగాలు నాకు అర్థం కాలేదు. వాళ్ళకే రోగాలు వచ్చినాయి, వాక్యం విందామని జ్ఞానం లేదా? దేవుని బిడ్డలారా, కడవరి కాలంలో ఈ స్వస్థపరిచే వేలం జర్ర ఎక్కువైపోయింది. దానివల్ల సంఘాలు బలపడవు. సంఘాలు బలపడాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక స్వస్థపరిచే కూటం అంటే ఎవరు రారు. బైబిల్ స్టడీ అంటే చాలా మంది ఇష్టపడరు. బైబిల్ స్టడీ కూడా ఈ రోజుల్లో కొంతమంది బాగానే వస్తున్నారు. సరే, బైబిల్ స్టడీ అంటే కాస్త 1000 మంది రావచ్చు. కానీ ఉపవాస ప్రార్థన అని చెప్పండి. ఉపవాస ప్రార్థన మనమందరమును ప్రభు సన్నిధిలో మోకాళ్ళు కనిపెట్టదము అని చెప్పండి, 3 గతుండరు. స్వస్థపరిచే కూటం అంటే 2 లక్షల మంది, బైబిల్ క్లాస్ అంటేనేమో 1000 మంది, ప్రార్థన చేద్దామంటేనేమో. ఓసారి ఒక పెద్ద సంఘంలో నన్ను క్రిస్మస్కు ముఖ్య ప్రసంగికుడిగా పిలిచారు. ఆ చిన్న దేవాలయం క్రిక్కిరిసి పట్టజాలకు బయటంతా కూర్చున్నారు. క్లోజ్ సర్క్యూట్ టీవీస్ ఏర్పాటు చేశారు. బాగానే ఉంది. అబ్బో, ఇంత అట్టహాసం ఏంటండి, మరి చాలామంది వస్తారు లాగుంది అని అడిగా. అవునండి, మరి ఏమనుకున్నారు? మా సంఘం అంటే మేమని కాళ్ళు చదువుకున్నాడు ఆయన, పాస్టర్ గారు. మేము చాలా పెద్ద సంఘం అండి, క్రిస్మస్కి మా దగ్గర 5000 మంది వస్తారండి అన్నాడు. చాలా సంతోషం అన్నాను. మరి ఆదివారం ఎంతమంది వస్తారండి ఆరాధనకి? 5000 మంది కంటే మీరు ప్రభు బల్ల అది ఇవ్వడం చాలా కష్టం కదా, ఎట్లాగ ఇస్తారండి? మరి ఎంతమంది ఆదివారం అంటే, ఆదివారం ఇంతమంది ఎందుకు వస్తారులేండి, 350 మంది వస్తారన్నాడు. క్రిస్మస్కి ఎంతమంది అంట? 5000. ఆదివారం ఆరాధనకి ఎంతమంది ఏమండి? 350 మంది. అలాగా నేను అప్పటికే నాకు పంక్చర్ అయిపోయింది, తుస్సుమన్నాను. ఇదేంట్రా బాబు, 350. సరే, మరి శనివారం విజ్ఞాపన కూటానికి ఎంతమంది వస్తారని అడిగాను. వాళ్ళు రావడం ఏంటి పాస్టర్ గారు, నేను పోవడమే కష్టంగా ఉందన్నాడు. ప్రార్థన అంటే ఇష్టం లేదు. చూడండి, ఏ సంఘంలో మీరు గమనించండి, క్రిస్మస్కి వచ్చినంతమంది ఆదివారం రారు, ఆదివారం వచ్చినంతమంది ప్రార్థన కూటానికి రారు. ప్రార్థన కూటాలు ఎందుకు వెలవెలపోతున్నాయంటే, ప్రజల హృదయాలలో ఉండే బలిపీఠాలు ఏమైపోయినాయి చెప్పండి? బలిపీఠాలు కూలిపోయినాయి అంటే అది ఎవరి పని అయి ఉంటుంది? యెజబెలు ఆత్మ సంఘములలో క్రియ చేయుచున్నది. ప్రార్థన కూటాలకు వెళ్ళబాకండి అని చెబుతుంది అది. తర్వాత యెజబెలు చేసే ఇంకో పని, ప్రార్థన మీద ఆసక్తి లేకుండా చేయటమే కాదు, 2 తలంపుల మధ్య తడబడుట. యెజబెలు కార్యం ఏమిటి? తడబాటును సృష్టించుట, కన్ఫ్యూజన్. వాళ్ళు ఆ రోజుల్లో 2 తలంపుల మధ్య అంట. ఈ రోజుల్లో మనం 2 ఎందుకు నాయనా? దాదాపు 200 తలంపుల మధ్యలో తడబడుతున్నా. ఈనాడు దేవుని సంఘానికి సత్యమేదో తెలియదండి. ద చర్చ్ డజంట్ నో ద ట్రూత్. వీఆర్ హాల్టింగ్ బిట్వీన్ 2 థాట్స్. ఎన్ని అబద్ధ బోధలో! ఒకరు చిలకరించు బాప్టిస్మం అనేది ఒకటి,
ఇంకొకరుండి చిలకరించకూడదు నాయన, తప్పు, ముంచాలి, ముంచితేనే బాప్తిసం అంటారు. ఈ చిలకరిద్దామా ముంచుదామా చిలకరిద్దామా ఎండబెడదామా నానబెడదామా నీళ్ళు తిప్పలు పడుతుంటే మూడో వాడు వచ్చారు, పిచ్చోళ్ళారా అవన్నీ కాదు, ముందు జెండా కింద ప్రమాణం తీసుకోమంటాడు. అది ఇంకో బాప్తిసం. ఏమండి, వాడు అన్య భాషలు మాట్లాడదామా వద్దా? అన్య భాషలు మాట్లాడితేనే కానీ నువ్వు పరలోకానికి వెళ్ళవు అంటాడు పెంతుకోస్తాడు. ఎక్కడ లేని గొడవ ఈ పెంతుకోస్తాడుతో. భాషలు మాట్లాడితేనే కానీ నీకు పరలోకం లేదంట. దానికి బ్రదర్ అని సోదరుడు వస్తాడు. భాషలు ఎప్పుడో ఆగిపోయినాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు దురాత్మ చేత నువ్వు మాట్లాడుతున్నావు కనుక నువ్వు భాషలు మాట్లాడినట్లయితే నీవు నరకానికి వెళ్తావు అంటాడు బ్రదర్ అన్నాయి. మాట్లాడకపోతే నరకానికి వెళ్తావు అంటాడు పెంతుకొస్తాయని. ఇక మాట్లాడితే నరకం, మాట్లాడకపోతే నరకం. అసలు ఎవడు నరకానికో ఎవడు పరలోకానికి అర్థం కాకుండా వీళ్ళు తన్నుకుంటూ ఉంటాం. అందులో మూడో వాడు వచ్చి ఎవరు పిచ్చోళ్ళారా, ఈ భాషలు గీషలు ఇదంతా నాట్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యమైన సంగతి ఏదనగా మీరు పరలోకం వెళ్ళాలంటే ముందు మీరు శనివారం ప్రార్థన చేయాలంటాడు సెవెంత్ అడ్వెంటిస్ట్ ఆయన. పోనీ శనివారం ప్రార్థన ఎవరు చెప్పారయ్యా? ప్రభువు లేచింది ఆదివారం, వీళ్ళిద్దరు ఒకటే ఆయనతో కొట్లాడతారు. శనివారమా ఆదివారమా ఈ తనుకోవడంలో ఆరో వాడు వస్తాడు. ఓరే అమాయకుల్లారా, ఏమిటి మీరు శనివారం అని కొట్లాడుతున్నారు? ముందు మీరు సంగీత వాయిద్యాలు తీసి అవతల పారేస్తే తప్ప మీకు పరలోకం లేదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకి మా వందనాలు. మీరు తబలాలు వాయిస్తుంటే మీకేమో పరలోకం ఉందయ్యా అంటాడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్. సరే, తబలాలు ఎందుకు వాయించకూడదు అని వీళ్ళు ఒకటే మళ్ళీ ఆయనతో దెబ్బలాడతారు. అందరికంటే పెద్ద అన్నగారు వస్తాడు ఇప్పుడు. ఒకటి పిచ్చోళ్ళ మీరు ఒకటి భాషలు అంటాడు, ఒకడేమో ఆదివారం అంటాడు, శనివారం అంటాడు, ఈయన వాయిద్యాలు. దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దేవుడు నాకు బయలుపరిచిన సత్యం ఏదనగా అసలు యేసు ప్రభు దేవుడే కాదంటాడు యెహోవా సాక్షి. ఆయన బైబిల్, ఈయన బైబిల్, అందరికీ బైబిల్లోనే ఉంది. అర్థమైందా? అసలు ఇంతకు మనం ఏం చేయాలి? ఏది సత్యం? మునగాల, తేలాల, నానాల, ఎండాల, జెండా కిందన, చెట్టు మీదన, వాయిద్యాలు వాయించాలా వాయించొద్దా, భాషలు మాట్లాడదామా వద్దా, అసలు నరకానికి అందరూ ఒకరినొకరు నువ్వు నరకానికి వెళ్తావు. అసలు పరలోకానికి వెళ్ళేవాడు ఎవడు కనపడడం లే, అందరు ఇంత గొడవ వచ్చి పడిందంటే ఎవరి కారణంగా వచ్చింది? ఇశ్రాయేలు వారు తడబడుట దేవుని చిత్తం కాదు కనుకనే ఏలియా వచ్చి అడుగుతున్నాడు, మీరెన్నాళ్ళ వరకు రెండు తలంపుల మధ్య తడబడతారు? ప్రియులారా, ఆనాడు యెజబెలు ఇశ్రాయేలులో శరీరముగా కనబడుతూ ఉంది. ఈనాడు కొత్త నిబంధన ఇశ్రాయేలు బయలుదేరింది. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన మనమందరము కూడా దేవుని ఇశ్రాయేలు అయి ఉన్నాం. ఈ దేవుని ఇశ్రాయేలులో కూడా యెజబెలు మళ్ళీ జ్వరబడింది ఆత్మరూపకంగా. అది కనబడడం లేదు, దాని కార్యాలు కనబడుతున్నాయి. యెజబెలు కనబడడం లేదు కానీ బలిపీఠాలు కూలిపోతున్నాయి. యెజబెలు కనబడడం లేదు కానీ సిద్ధాంత గందరగోళం వచ్చేసింది. ఈ గందరగోళం వచ్చిందంటే ఎవరున్నారన్నమాట? ఎవరున్నారు? యెజబెలు ఉంది. ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. ఈ యెజబెలును తరిమేయడానికి నీ పక్షంగా నువ్వేమన్నా చేసావా? బైబిల్ ఒక్కటైనప్పుడు, దేవుడు ఒక్కడే అయినప్పుడు, పరిశుద్ధాత్మ ఒక్కడే అయినప్పుడు ఇన్ని గందరగోళం బోధలేంటి? వీ మస్ట్ హ్యావ్ వన్ టీచింగ్, వన్ డాక్ట్రిన్. ఏది సత్యమో నిరూపిద్దాం, సత్యాన్ని మనం పాటిద్దాం, అబద్ధ బోధలన్నీ కూడా అడ్డంగా నరికేద్దాం అనే రోజు నీకు వచ్చిందా ఎప్పుడైనా?
వాడు ఎలాగ చెప్పుకుంటే మనకెందుకులేండి బ్రదరు, ఒకరిని తప్పంటానికి మనం చాలంగా, మనం ఎంతటోళ్ళు. దేవుడు వాడికి అలాగ బయలుపరుచుండొచ్చు, నాకు ఇలాగ బయలుపరుచుండొచ్చు. దేవుడు అంట ఒకడికేమో ముంచమని బయలుపరిచాడంట, ఒకడికేమో చిలకరించమని బయలుపరిచాడంట, ఒకడికేమో జెండా కిందని బయలుపరిచాడంట. అట్లాంటి దేవుని మనం మొక్కనే వద్దు. ఆయన అవునని చెప్పి కాదనేవాడు ఒకడికి ముంచమని చెప్తే అందరికీ ముంచమనే చెప్తాడు. ఒకరి భాషలు మాట్లాడొద్దురా బాబు అని చెప్తే అందరికీ వద్దనే చెప్తాడు. నాకేమో అన్ని భాషలు ఇచ్చి మీ ఇంటికి వచ్చేమో అదిగో వాడికి దయ్యం పట్టింది, ఎప్పుడో భాషలు అయిపోయినాయిగా అని చెప్పే దేవుడు, అట్లాంటి పనికి మాలిన దేవుడిని మనం మొక్కనే వద్దండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్ని దేవుడు చెప్పడు. ఇన్ని సిద్ధాంతాలలో దేవుడు చెప్పింది ఏదో ఒక్కటే ఉంటుంది, మిగిలినవన్నీ దయ్యం చెప్పిరి. అర్థమైందా? ఆ యెజబెలు ఆత్మను, దాని కార్యాలను సంఘంలో నుండి తోలివేద్దాం. మనం ఒక తీర్మానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రకాలుగా దేవుడు. 2 రెండ్లు ఎంత ఎంత అనుమానంగా ఉందా? 2 రెండ్లు ఒకడు 6 అంటాడు. మీరేమంటారు బ్రదరు? ఒకరిని తప్పంటానికి మనం చాలా, మనం ఎంత వాళ్ళమండి. యేసు ప్రభు వారు మత్తయి 7వ అధ్యాయంలో తీర్పు తీర్చకూడి అన్నాడు. అర్థమైందా? మనం ఎవరిని తీర్పు తీర్చొద్దు. ఒకరిని తప్పని మనం ఎలాగంటాం? ఏమో 6 దేవుడు నాకు 4 అని బయలుపరిచాడు, వాడికేమో 6 అని బయలుపరిచాడు, ఇంకోటికేమో 96 అని బయలుపరిచాడు. ఏమిటి బుర్రకాయ? ఒకరికొకటి బయలుపరచడం ఏంటి? అలా కుదరదు. 2 రెండ్లు ఏంటంటే ఒక్క ఆన్సర్. దేర్ కెన్ బి ఓన్లీ 1 రైట్ ఆన్సర్. దేర్ కెనాట్ బి 100 రైట్ ఆన్సర్స్. ఒక లెక్కకు ఒకే సరి అయిన జవాబు ఉంటుంది. రాంగ్ ఆన్సర్లు 1000 చెప్పుకోవచ్చు నువ్వు. అర్థమైందా? 2 2s are 4. 4 తప్ప ఇక ఏది చెప్పినా తప్ప ఆన్సర్స్ ఎన్ని చెప్పొచ్చు? ఒక 1 మిలియన్ చెప్పొచ్చు. 2 రెండ్లు ఎంత అంటే 4 తప్ప ఇక ఎన్ని చెప్పినా 3, 5, 96, 137, 536 ఎన్ని చెప్పినా ఇవన్నీ కూడా ఒక ప్రశ్నకు సరి అయిన జవాబు ఒక్కటే ఉంటుంది, కానీ పొరపాటు జవాబులు 10 లక్షలు చెప్పవచ్చు. క్రైస్తవుడా, నువ్వు నమ్మవలసిన సిద్ధాంతం ఏది? పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడే బోధ ఏది? ఏదో ఒకటే ఉంది. ఇంట్లో నువ్వు వెతుక్కోవాలి, నువ్వు పరిశోధించాలి. అందుకే మనం సత్యాన్వేషకుల మహాసభ అన్నాం కాదు. ఏం పేరు మన పేరు? మనం ఎవరని చెప్పండి. మనకెందుకులేండి బ్రదరు, వాడికి 3 దేవుడు 2 రెండ్లు 6 అని బయలుపరచుండొచ్చు, నాకు 4 అని బయలుపరచుండొచ్చు. కొంతమంది ఎంత ఎర్రిమొర్రి మాటలంటే, ఒక ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గమును నేనే సత్యమును యేసు ఎందుకు అనాలి? అది గర్వము కాదా అంటున్నాడు. అహం అన్నాను కదా. మార్గం కానోడు తాను మార్గం అని చెప్పుకుంటే తప్పు, కానీ మార్గం అయి ఉన్నోడు మార్గం అని చెప్పుకుంటే తప్పు ఎందుకు అవుతుంది? ఇప్పుడు నీ పేరు, ఆయన పేరు, అప్పుడు ఆయన పేరు నాతో మాట్లాడిన ఆయన పేరు ప్రభాకర్ రావు. ఇప్పుడు నీ పేరు ప్రభాకర్ రావు అయ్యా, నువ్వు ప్రభాకర్ రావు అని చెప్పుకుంటే తప్పేముంది? ప్రభాకర్ కానోడు ప్రభాకర్ అని చెప్పుకుంటే తప్పు, ప్రభాకర్ అయినోడు చెప్పుకుంటే తప్పు. ఇప్పుడు ఇంత నువ్వు ప్రభాకర్ వాడు కాదా అంటే, ఏమో నాకేం తెలుసు అవునో కాదో అంటు. వాడు ఏదో వాదం గెలుద్దామని, ఏమో నేను ప్రభాకర్ని కాకపోవచ్చు, ఎలా తెలుసు అంటు. చూశారు ఎంత ఎర్రమరు వాదనలో? అలాంటి బండవాదన, వితర్కం, కుతర్కం కాదు, పిడివాదం కాదు మనకు కావలసింది. సత్యమైన బోధ ఏదో మనం కనుగొనాలి. దానికోసం తుయతైరా సంఘం ఏం ప్రయత్నం చేయలే.
రకరకాలుగా బోధలు ఉన్నాయి, ఎన్నో అబద్ధ బోధలు ఉన్నాయి. సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు, సువార్త ప్రకటిస్తున్నాం అనుకుంటున్నారు, రోగులను బాగు చేస్తున్నాం అనుకుంటున్నారు, ఏదో చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అసలు చేయడంలే. దేవునికి ఇష్టమైన కార్యం ఏది చెప్పండి నాకు? ఏదండి? యెజబెలు ఆత్మను సంఘములో నుండి ఏం చేయాలి? తరిమి వెయ్యాలి. వాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి, సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల భత్యములపై భ్రాంతులు నిలిపి, చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించిరి. చిత్రముగా అనుకూల బోధలు చేసి ప్రజలను మోసగించి, సూత్రధారుల చేరరాదయ్యా సుఖభోగమిడచి సత్యవాక్యము చాటరావయ్యా. దేవుని బిడ్డలారా, సత్యవాక్యాన్ని ఏం చేశారంట బోధకులు? సంతలో దులిపేశారు. దేనికోసం? దొరల భత్యాల కోసం ఆశపడ్డారు. ఎప్పుడైతే డాలర్ మీద పిచ్చి పట్టిందో ఈ సత్యం తీసుకెళ్ళి సంతలో దులిపేశారు. సత్యం ఎందుకురా బాబు, కొరుక్కు తినదే ఏమన్నానా? డబ్బులు కావాలి. ఒక పెద్ద సంస్థకు అధిపతి పెద్ద మీటింగ్ పెట్టాడు. నేను వెళ్ళి ఆ కూటం విన్నాను. చాలా రాంగ్ డాక్టర్స్ చెప్పాడు. నేను వెళ్ళి ఆయన అడిగాను, ఏమండి అయ్యగారు ఈ తప్పుడు బోధలు నిలబెట్టారు ఏమిటండి, మీరు చెప్పినా బాగుండేది కదా అని అన్నాను. ఆయన అన్నాడు, చెబితే నేను చెప్తాలేండి బ్రదరు, కానీ మరి డాలర్ ఎవడు ఇస్తాడు అన్నాడు. ఈ మాట అన్నాడు. సంఘంలో డబ్బు పిచ్చి ఎక్కువైపోయి దేవుడు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యేసయ్యేమో బయటికి వెళ్ళిపోయి తలుపు తడుతున్నాడు. ఇదిగో తలుపునతో ఉండి తట్టుచున్నాను, తలుపు తీస్తే లోపలికి వస్తాను అన్నాడు. తలుపు తీసే ఓపిక ఎవడికి లేదు. తలుపు తట్టే సౌండ్ కూడా వినపడడం లేదు, చెవుడు వచ్చేసింది. యేసయ్యేమో బయట ఉన్నాడు, తలుపు కొడుతున్నాడు. ఆ కొట్టే సౌండ్ వినపడడం లేదు, తలుపు కూడా తీయడం లేదు. అందరు లోపల కూటం పెట్టుకొని, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటే అక్కడ ఉంటాను అన్నావు కదా, ఇక్కడ ఉన్నావని మేము నమ్ముచున్నాము, అందుకని నీకు వందనాలు. బాబోయ్ నేను లేనురా నాయన, లోపలికి వద్దాం అనుకుంటున్నాను, తలుపు తీయమంటే ఎవరు తలుపు తీయడం లేదు. తలుపు తట్టుచున్నాను అంటే లోపల తడతాడా బయట తడతాడా? ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు? సత్యం లేదు, యథార్థమైన భక్తి లేదు, డబ్బు భక్తి ఎక్కువైపోయింది. దేవుని బిడ్డలారా, డబ్బే దేవుడు అయిపోయాడు కొంతమందికి, కడుపే దేవుడు అయ్యాడు కొంతమంది. కూటి కోసం దేవుని సత్యాన్ని అమ్ముకునే భ్రష్టుల గుంపులో మనం ఉండొద్దు. సత్యమును సంతలో దులిపేసి యెజబెలుకు జై కొట్టే భ్రష్టుల గుంపులో మనం ఉండొద్దు. రోషం కలిగి దేవుని వాక్యాన్ని కత్తిగా చేతబూని యెజబెలు ఆత్మను మనమే దేవుని రథములమై దేవుని గుర్రాలమై ఆ ఆత్మను మనం కాళ్ళ కిందేసి తొక్కేద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘములో నుండి యెజబెలు పారద్రోలుదాం. ఈ పని తప్ప నువ్వేది చేసినా యేసు ప్రభు రేపు మెచ్చుకోడు నిన్ను. క్రియలున్నాయి, సహనం ఉంది, ప్రేమ ఉంది. యెజబెలు మాత్రం వెళ్ళగొట్టట్లా. ఎందుకు? భ్రష్టుడు. నీవు అలాగ ఉన్నావా? నేను అలా ఉండదలుచుకోలేదండి. ఐ వాంట్ టు డ్రైవ్ అవే ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్ ఫ్రమ్ ద చర్చ్. ఎన్ని బాప్తిస్మాలు ఏంటి? సత్యవేదం నిరూపించండి, అడే ఇవ్వండి అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని సిద్ధాంతాలు ఏమిటి? మనం ప్రార్థన చేద్దాం.